హైదరాబాద్ లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. నగరం మొత్తం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మాదాపూర్, యూసుఫ్గూడ, అమీర్పేట, పంజగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 2 రోజులు వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తర ఈశాన్య జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. హైదరాబాద్ లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. నగరం మొత్తం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మాదాపూర్, యూసుఫ్గూడ, అమీర్పేట, పంజగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 2 రోజులు వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తర ఈశాన్య జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, హైదరాబాద్ లో వర్షం కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. కొన్ని ఏరియాలు ఆల్రెడీ పడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అల్పపీడనం ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం కూడా మారబోతుంది. రేపు ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మారినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఇవాళ రేపు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే రాజధాని మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ కొద్దిసేపటి కిందటే దాదాపు 1 గంట సుమారు నుంచే తెలంగాణలో అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో పలు చోట్ల అయితే వర్షం భారీగా పడింది. దాదాపు గంట నుంచి గంటన్నర సేపు భారీగా పడింది. కొన్ని ఏరియాల్లో ఇంకా ముసురు అయితే కంటిన్యూగా కురుస్తూనే ఉంది. అయితే ముఖ్యంగా మనం మాదాపూర్, గచ్చిబౌలి, దుర్గం చెరువు ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉండడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్ష సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ కూడా నెమ్మదిగా కదులుతోంది. ఇప్పటికే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాలు చూస్తున్నట్టయితే వాహనాలు కూడా కొన్ని ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. అయితే ఈ వర్షం దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు అయితే దాదాపు ఇవాళ పడే వర్షం అయితే 2 గంటల నుంచి 3 గంటల వరకు భారీగా పడే అవకాశం ఉంది. కొన్ని ఏరియాల్లో మోస్తరు వర్షం పడే అవకాశం కూడా ఉంది. ఇటు ప్రయాణికులు అవ్వచ్చు, అలాగే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వర్షం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అనవసరమైనటువంటి ప్రయాణాలు నివారించాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో అంటే మనం చూస్తున్నట్లయితే మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు రానున్న 2 గంటలు కూడా వాతావరణం అంటే మారనుంది. ముఖ్యంగా వర్షం విషయానికి వస్తే దాదాపు 2 గంటల నుంచి 3 గంటలు అంటే 6 గంటలు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఏకతాటిగా వర్షం పడనుంది. సేమ్ ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న అంటే రేపటి నుంచి కూడా ఇవాళ నుంచి రేపటి నుంచి 2 రోజులు కూడా కొన్ని జిల్లాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇవాళ, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు మరోసారి వాతావరణం మారనుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలు 2 రోజులుగా అంటే ఇవాళ, రేపు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. అయితే దాదాపు రేపు 13 జిల్లాల్లో రాష్ట్రంలో 13 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మనం హైదరాబాద్ తో సహా ఇవాళ, రేపు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ ఈ జిల్లాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రేపు ఉదయం కూడా ఈ జిల్లాలో అంటే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దాదాపు 2 నుంచి 3 గంటల సుమారు కంటిన్యూగా వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే
2 రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగడంతో ఇటు లోతట్టు ప్రాంతాలను ప్రజలంతా జాగ్రత్తగా తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే జిల్లా అధికారులకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.